అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు సంఘటన చూస్తూ ఉన్నాం. యావత్ ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజానీకమంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యే ఒక దుశ్చర్యమైన చర్య ఇది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపైన అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా దాడులు చేయడమే కాకోకుండా మా దళిత ఆడబిడ్డలపైన కూడా రాక్షసుల్లాగా నిరంకుశ పాలన సాగుతూ ఉంది. దానికి నిదర్శనం ఇవాళ రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, 3 మర్డర్లు, 6 రేపులు. ఒక మహిళ రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఒక మహిళా శాసనసభ్యురాలు అనేది కూడా మర్చిపోయి ఆమె ప్రవర్తిస్తున్న తీరు ఇవాళ సభ్య సమాజం తలదించుకుంటా ఉంది. ఎందుకంటే నిత్యం ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుండి అనంతపురం రాప్తాడు నియోజకవర్గంలో హత్యలు మానభంగాలు. దీనికి పేటెంట్ పరిటాల కుటుంబం. ఎందుకు చెప్తున్నామంటే దళితుల్ని గత 40 సంవత్సరాలుగా కూడా కేవలం ఎలక్షన్ అప్పుడు వాడుకోవడం, ఆ కాలనీలోకి వెళ్ళడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఒక ఓటు కోసం ఎలక్షన్లో ఒక ఎద్దును ఆ కాలనీకి ఇవ్వడం, కర్ణాటక నుంచి టిన్నుల్లో సారా తెప్పించి వాళ్ళకి సారా ఇవ్వడం, వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, బెదిరియడం, ఇదే తంతుగా సాగుతుంది. కానీ ఎక్కడే కానీ రాప్తాడు నియోజకవర్గంలో దళితులు ఈ 40 ఏళ్లలో కూడా ఎక్కడ అభివృద్ధి జరగలే, ఎక్కడ కాంట్రాక్టర్లు లేరు, ఎక్కడ చదువుకున్న పరిస్థితులు లేవు, ఎక్కడ ఏ విధంగా కూడా ఆర్థికంగా పురోగతి చెందాలంటే కూడా పరిటాల కుటుంబం అడ్డం పడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. పరిటాల కుటుంబం దళితులు ఎక్కడ అభివృద్ధి చెందుతారో, ఎక్కడ చైతన్యవంతులు అవుతారో నిత్యము వాళ్ళని అనగదొక్కాలా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలా, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయడం గతంలో కూడా చూసాం. మరి అదే అప్పుడు కూడా జయముత్యాలు వాళ్ళ భార్య వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అప్పుడు ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళు బెంగళూరులో తలదాచుకుంటే మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకురావడం జరిగింది. కేవలం మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రాప్తాల్లో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే కనీస బాధ్యత లేకోకుండా, కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా, నేను ఒక మహిళను అని ఆమె మర్చిపోయిందా ఏమని పరిటాల సునీతకి ఈ విధంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఎక్కడ యాడో ఏమన్నా జరిగితే ఈ దళిత ప్రజాప్రతినిధులు నోరేసుకొని వస్తారు. వీళ్ళకి సమాజం పట్ల గౌరవం లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఏం జరిగినా కూడా వస్తూ ఉన్నారు. మరి ఈరోజు దళిత ఆడబిడ్డకి జరిగితే ఈ హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ప్రతినిధిగా ఉంటున్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారమ్మా? అనిత గారు కుంటి గుర్రానికి ఏమన్నా గడ్డి పెడుతున్నావా, లేదా గుడ్డి గుర్రానికి పళ్ళు తమ్ముతున్నావా? ఈరోజు నా జాతి ఆడబిడ్డలకు ఎక్కడ చూసినా మానభంగాలు, విచక్షణ రహితంగా ఒక స్కూల్కి పోయాల్సిన అమ్మాయి, 9వ తరగతి చదవాల్సిన అమ్మాయి ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీలో స్కూల్కి వెళ్ళకోకుండా ఈ రాక్షస కౌగిలిలో బందీ అయి గంటకొకరు విచక్షణ రహితంగా మహిళను వేధిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎంత బాధపడతా ఉంది, ఆ అమ్మాయి ఎంత క్షోభిస్తూ ఉంది, ఇవన్నీ మీకు కనపడలేదా? ఇప్పుడు పోలీసులు లేరా? ఇదే విధంగా నేను చెప్తా ఉన్నా. సునీతమ్మ కాన్స్టిట్యున్సీలో సునీతమ్మ గారు నిజంగా మహిళా ఎమ్మెల్యే అయితే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే చేశారో ఈ 14 మందిని కూడా ఈ చెన్నై కొత్తపల్లి హైవేలో కానీ, లేదా రాప్తాడులో కానీ, లేదా రామగిరిలో కానీ అదే పోలీసులతో బూట్కాలతో తన్నిచ్చి ఎందుకు కొట్టించలేదు మా సునీతమ్మ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఏది జరిగినా కూడా దీన్ని రాజకీయం చేయడం, రాద్ధాంతం చేయడం, అదే పని కట్టుకొని ఈ దళిత ప్రజాప్రతినిధులు కూడా నోరుంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్లు అబద్ధాలు ఆడడం పరిపాటిగా జరుగుతూ ఉంది. ఈరోజు జరుగుతున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దళిత బాంధవుడు, దళిత పక్షపాతి, దళితుల అబద్బాంధవుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే దళితులకు ఎక్కడ ఏం జరిగినా కూడా, బడుగు బలహీన వర్గాలకి ఏ ఒక్కసాట అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా మా కోసం నిలబడతాడు, మా వెంట ఉంటాడు. కాబట్టి మేము ధైర్యంగా దమ్మున్న నాయకుని దగ్గర పనిచేస్తూ ఉన్నాం. మీలాంటి నాయకుడు, మీ నాయకుడు వెన్నుపోటుదారుడు, మీ మామని వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుని మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఈ దళిత ప్రజాప్రతినిధులంతా సిగ్గుతో తలదించుకొని ఈరోజు మీరు నిజంగా దళితులుగా ఉంటే, మీరు నిజమైన దళితులే అయితే, మీరు దళితులకే పుట్టింటే గిన ఖచ్చితంగా
ఈ తెనాలిలో ఏ రకంగా పోలీసులు దౌర్జన్యం చేశారో అదేవిధంగా ఎందుకు దౌర్జన్యంగా వాళ్ళని రోడ్లో కొట్టలేదు, అప్పుడు చట్టాలు వర్తించవని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా పరిటాల కుటుంబానికి ఇక నుంచి రోజులు దగ్గర పడ్డాయి, ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి. ముఖ్యంగా దళితులతో ఆట ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో పరిటాల సునీతమ్మ గారికి రాజకీయ సమాధి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా.